నగరాల పేర్లు మారుస్తామంటూ బీజేపీ పొలిటికల్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పేర్లు మారుద్దాం సరే, మరి బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లోని అహ్మదాబాద్, ఔరంగాబాద్ పేర్లు ఎందుకు మార్చడం లేదని అద్దంకి నిలదీశారు. అభివృద్దిపైన దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. ఇలా మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ చూసిన నేను తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాల పేర్లు గతంలో ఉన్న పేర్లన్నింటినీ కూడా మార్చాలనే డిమాండ్తో ఒక నోటు చూసినాం. దాన్ని స్వాగతిస్తూనే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల పేర్లు కూడా మార్చాల్సిన అవసరం ఉంది మిత్రమా, అది ఎందుకు మర్చిపోతున్నారు? బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరల్లా మీ పొలిటికల్ డ్రామా ఇదే. హైదరాబాద్, నిజామాబాద్ లేకపోతే కరీంనగర్ మార్చాలంటే మరి అహ్మదాబాద్ ఎందుకు మార్చరు, ఔరంగాబాద్ ఎందుకు మార్చరు? మీరు పాలించే రాష్ట్రాల్లో అన్ని ముస్లిం పేర్లతోనే ఉన్నాయి కదా, మరి మీరెందుకు మార్చలేకపోతున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ రగడ సృష్టించడానికి తప్పితే మరొకటి కాదు. ఇంకో పని లేదు బీజేపీకి. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో మార్చమని అంటే ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ బీజేపీతర ప్రభుత్వాలున్న దగ్గర ఈ చర్చ తెర మీదకి తెస్తారు. దీంతో ఉనికిలో ఉండాలని చర్చే. కాబట్టి మారుద్దాం, డెఫినెట్ గా అక్కడ అంతటా మారుద్దాం. మేము దాన్ని వ్యతిరేకించాం. ఆ మార్చే రోజు వచ్చిందా ఎవరు ఆపినా ఆగేది లేదు. కానీ ఇలాంటివి మీకు ఇష్యూస్ అవుతున్నాయి ఎందుకనేది నా ప్రశ్న. ఆ పట్టణాల